ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 22, 2023 ఆదివారం. లక్ష్మి గారు ఇప్పుడు రమణ భాషణములు అనే గ్రంథం నుంచి చదివి మనకి విషయాలను వివరిస్తారు. 247 మనం చదువుతున్నాం. What is the state just before? What is the difference between fainting and sleep? అది అయిపోయింది కదా 247. అంటే వాట్ ఈస్ ద స్టేట్ జస్ట్ బిఫోర్ డెత్ అని అడిగారు. అంటే మహర్షి ఒక పర్సన్ ఎప్పుడైతే ఊపిరి కోసం గ్యాస్ప్ అంటే ఊపిరి కోసం అని తప్పిస్తూ ఉంటాడో, గ్యాస్ప్ ఫర్ బ్రెత్, ఇట్ ఇండికేట్స్ దట్ ద పర్సన్స్ కాన్షియస్నెస్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ దిస్ బాడీ. అంటే ఊపిరి కోసం తప్పిస్తున్నాడంటే ఆయన ఏమని ఇంకా శరీర స్పృహ లేదని అర్థం. అలా అయితే నేను ఎప్పుడు తప్పిస్తూ ఉంటాను అంటే ఆస్తమా వల్ల. అనదర్ బాడీ హ్యాస్ బీన్ హెల్డ్ అండ్ ద పర్సన్ స్వింగ్స్ టు అండ్ ఫ్రో. ఇంకొక బాడీ ఉంటుంది, ఆయన ఇటు అటు ఊగుతూ ఉంటాడు. వైల్ గ్యాస్పింగ్ దెర్ ఈస్ మోర్ వైలెంట్ గ్యాస్ప్ అట్ ఇంటర్వెల్స్ and that indicates the oscillation between the two bodies due to the present attachment not having been completely snapped. అంటే ఇక్కడ అక్కడ ఆయన ఊగులు అసలు కానీ ఎక్కువగా బ్రెత్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అలా ఆ గ్యాస్పింగ్ ఎక్కువసేపు ఇంటర్వెల్స్ ఎక్కువైపోతాయి. అదేం చెప్తున్నదంటే ఆయన ఈ శరీరానికి ఆ శరీరానికి దీన్ని వదలలేక తప్పిస్తుంది అంటే బాధపడుతున్నాడు అనమాట అటాచ్మెంట్కి. I noticed it in the case of my mother and of Palaniswami. మా మదరు పళనిస్వామి విషయంలో నేను చూసానని మహర్షి అన్నారు. Does the new body involved in that state represent the next reincarnation of the person? అయితే ఆ కొత్త శరీరం ఏమోని ఆ స్థితిలో ఉన్నది ఆ కొత్త జన్మ యొక్క శరీరమా? Yes. While gasping, the person is in something like a dream, not aware of the present environment. ఆయన ఇలా ఊపిరి కోసం తప్పిస్తున్నప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏమీ తెలియదుట. ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ శ్రీ భగవాన్ హ్యాడ్ బీన్ విత్ హిస్ మదర్ ఫ్రమ్ 8 AM to 8 PM. ఆయన పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు తల్లితోటే ఉన్నాడు. అంటిల్ షీ పాస్డ్ అవే. హీ వాజ్ ఆల్ అలాంగ్ హోల్డింగ్ హెర్ హెడ్ విత్ వన్ హ్యాండ్, ద అదర్ హ్యాండ్ ప్లేస్డ్ ఆన్ హెర్ బాజమ్. అంటే ఆయనేమో ఒక చేత్తోటి పట్టుకుని ఇంకొక చేతితోటి ఆవిడ యొక్క హార్ట్ మీద పెట్టేట. వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? హీ హిమ్సెల్ఫ్ సెడ్ లేటర్. దీని అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే దేర్ వాజ్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ మదర్. అంటే హిమ్సెల్ఫ్ అంటే పరమాత్ముడు, క్యాపిటల్ హెచ్. ఆయనకి తన తల్లికి మధ్యలోనేమో స్ట్రగుల్ ఉంది. అంటిల్ హెర్ స్పిరిట్ రీచ్డ్ ద హార్ట్ సెంటర్ని రీచ్ అయ్యే వరకు ఉంటారు. ఎవిడెంట్లీ ద సోల్ పాసెస్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ సటిల్ ఎక్స్పీరియన్సెస్. ఎన్నో రకమైన సూక్ష్మమైన అనుభవాల్లోంచి వరుస క్రమంలో ఉన్న అనుభవాల్లోంచి వెళ్తుంది ఆత్మ. అండ్ శ్రీ భగవాన్స్ టచ్ జనరేట్స్ అట్ ఎ కరెంట్ విచ్ టర్న్స్ ద సోల్ బ్యాక్ ఫ్రమ్ ఇట్స్ వాండరింగ్ ఇన్ టు ద హార్ట్. ఆయన తన తల్లి హృదయం మీద చేయవేశాడంటే అది తిరిగి హృదయంలోకి వచ్చేటట్టుగా చేయడం అనమాట. దిస్ the samskaras however persist and a struggle is kept up between the spiritual force set by his touch and the innate samskaras until the latter are entirely destroyed and the soul is led into the heart to rest in eternal peace, which is the same as liberation. అంటే ఆయన చెయ్యి వేయడం అంటూ ఆవిడ సంస్కారాలకిను ఆ తర్వాత స్పిరిచువల్ ఫోర్స్కి మధ్యలో స్ట్రగుల్ అనమాట. ఆయన టచ్ వల్ల ఆ అంతర్గత సంస్కారాలన్నీ కూడా సంపూర్ణంగా నాశనం అయిపోయి ఇప్పుడు ఆత్మ అన్నది ఇన్ టు ద హార్ట్, హృదయంలోకి వెళ్ళింది.
ఇన్ ఇటర్నల్ పీస్, శాశ్వతమైన శాంతిలో. దాన్నే ముక్తి అంటాం. ఇట్స్ ఎంట్రీ ఇన్ టు ద హార్ట్ ఈస్ సిగ్నిఫైడ్ బై ఎ పెక్యూలియర్ సెన్సేషన్. అది హార్ట్లోకి వచ్చింది అన్నది ఒక విచిత్రమైన సెన్సేషన్, పర్సెప్టబుల్ టు ద మహాత్ములే దాన్ని గ్రహించగలరు. సిమిలర్ టు ద థింకింగ్ ఆఫ్ ఎ బెల్, టింక్లింగ్ ఆఫ్ ఎ బెల్. అంటే బెల్ ఎలాగ మోగుతుందో అలా అందరికీ తెలియదు, మహాత్ములకే తెలుస్తుంది అన్నాడు. మహాత్మా అంటే మహర్షి గారికి తెలిసిందని. అండ్ మహర్షి అటెండెడ్ ఆన్ పళనిస్వామి ఆన్ హిస్ డెత్. పళనిస్వామి యొక్క మృత్యు టైంలో ఆయన అటెండ్ అయ్యారు. అప్పుడు ఆయన హిస్ డెత్ బెడ్ హీ టుక్ అవే హిస్ హ్యాండ్ ఆఫ్టర్ ద అబౌవ్ సిగ్నల్. ఆయన తన చేతిని ఆ పై సిగ్నల్ అయిపోయి తీసుకున్నాడు. అంటే ఏంటి, హృదయంలోకి వచ్చేసాక. బట్ పళనిస్వామిస్ ఐస్ ఓపెన్డ్ ఇమీడియట్లీ, సిగ్నిఫైయింగ్ దట్ ద స్పిరిట్ హ్యాడ్ ఎస్కేప్డ్ త్రూ దెమ్. అంటే ఆయన కళ్ళు ఓపెన్ చేశారు. అంటే ఏంటంటే చనిపోయినప్పుడు కళ్ళ ద్వారా ప్రాణం పోయిందనమాట. దే బై ఇండికేటింగ్ ఏ హయ్యర్ రీబర్త్. అంటే దాని అలాగ వెళ్తే వాళ్ళకి ఉన్నతమైనటువంటి జన్మ వస్తుందన్నమాట. నాట్ లిబరేషన్, బట్ నాట్ లిబరేషన్ అంటే ముక్తి కాదు, ఉన్నతమైన జన్మ వస్తుందని. హ్యావింగ్ వన్స్ నోటీస్డ్ ఇట్ విత్ పళనిస్వామి, మహర్షి కంటిన్యూడ్ టచింగ్ హిజ్ మదర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ లాంగర్. అంటే ఇలాగ పళనిస్వామితో అనుభవం అయిన తర్వాత మహర్షి ఏమో తన మదర్ని ఇంకా కొంతసేపు ఎక్కువసేపు పెట్టారు ఆ చేతిని. ఈవెన్ ఆఫ్టర్ ద సిగ్నల్ ఆఫ్ ద సోల్ పాసింగ్ ఇన్ టు ద హార్ట్. అంటే అది హార్ట్లోకి వచ్చేసిన సిగ్నల్ సోల్ అయినా కూడా పెట్టారనమాట. అండ్ దస్ ఎన్ష్యూర్డ్ హర్ లిబరేషన్. అంటే ఇంకా మళ్ళీ జన్మ రాకుండా లిబరేషన్ వచ్చేటట్టు చేశారు. దిస్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ద లుక్ ఆఫ్ పర్ఫెక్ట్ పీస్ అండ్ కంపోజర్ ఆన్ హెర్ ఫీచర్స్. ఇది ఎలా తెలుస్తుందంటే ఆవిడ ముఖం మీద సంపూర్ణమైన శాంతి కనబడింది అని. ఇది 247. ఇప్పుడు 248. భగవాన్ ఏ సంవత్సరం వరకు బతికున్నారు వసంతలత? 1936, 15th September 248. Bhagavan said, the Jnani says, I am the body. The Ajnani says, I am the body. What is the difference? I am is the truth. The body is the limitation. The Ajnani limits the I to the body. I remains independent of the body in sleep. అంటే జ్ఞాని కూడా ఐఎమ్ ద బాడీ అంటాడు, అజ్ఞాని కూడా చెప్తాడు ఐఎమ్ ద బాడీ. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఆయామ్ అన్నది సత్యం అన్నమాట, బాడీ అన్నదే పరిమితి. అజ్ఞాని తనని తాను శరీరానికి పరిమితం చేసుకుంటాడు. ఐ రిమైన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ స్లీప్. నిద్రలో ఏమో బాడీ యొక్క స్థితి ఉండదు నిద్రలో. ద సేమ్ ఐ ఈజ్ నౌ ఇన్ ద వేక్ఫుల్ స్టేట్. అదే ఐ జాగరూక అవస్థలో ఉంది. దో ఇమాజిన్ టు బి విత్ ఇన్ ద బాడీ, ఐ ఈజ్ వితౌట్ ద బాడీ. అంటే శరీరంలోనే ఉంది అని మనం ఊహిస్తున్నాం కానీ శరీరం లేకుండా కూడా ఉంటుంది ఐ. ద రాంగ్ నోషన్ ఈజ్ నాట్ ఐ ఆమ్ ద బాడీ. అంటే శరీరం లేనప్పుడు నేను శరీరాన్ని అనేది కాదు అక్కడ. ఐ సే సో. ద బాడీ ఈజ్ ఇన్సెన్షియంట్ అండ్ కెనాట్ సే సో. బాడీ ఏమో దానికి ఏమి అంటే ఆ చేతనం లేదు కనుక అదేమి అలా చెప్పలేదు నేను అని. ద మిస్టేక్ లైస్ ఇన్ థింకింగ్ దట్ ఐ ఈజ్ వాట్ ఐ ఈజ్ నాట్. అసలు తప్పు ఎక్కడొచ్చింది? నేను కాని దాన్ని నేను అనుకుంటున్నాను. ఐ ఈజ్ నాట్ ఇన్సెన్షియంట్. ఐ అన్నది ఇన్సెన్షియంట్ కాదు. ఐ కెనాట్ బి ద ఇనర్ట్ బాడీ. అంటే జడమైన శరీరం నేను కాదు, ఆ నేను అనేది ఐ కాదు. ద బాడీస్ మూమెంట్స్ ఆర్ కన్ఫౌండెడ్ విత్ ఐ అండ్ మిజరీ ఇస్ ద రిజల్ట్. అంటే ఈ బాడీ యొక్క అంటే ఐ అన్న దాంతో అది పరిమితం అయిపోతుంది. ఐ అంటే అందువల్ల దుఃఖం అన్నది ఫలితంగా వస్తుంది. అంటే బాడీ మూమెంట్స్ అన్ని నేను అనుకుంటున్నాం కనుక దుఃఖం వస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే రోజు చదువుతాం, రోజు మర్చిపోతాం. వెదర్ ద బాడీ వర్క్స్ ఆర్ నాట్, అంటే శరీరం పని చేసినా లేకపోయినా ఐ రిమైన్స్ ఫ్రీ అండ్ హ్యాపీ. ఐ అన్నది ఎప్పుడు కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉంటుంది. ద అజ్ఞానీస్ ఐ ఈజ్ ద బాడీ ఓన్లీ. అజ్ఞానికి
ఐ ఏమిటి? శరీరమే. దట్ ఈస్ ద హోల్ ఎర్రర్. అదే అసలైన తప్పు. ద జ్ఞానీస్ ఐ ఇన్క్లూడ్స్ ద బాడీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే అంతా తానే అనుకుంటాడు జ్ఞాని. క్లియర్లీ సమ్ ఇంటర్మీడియట్ ఎంట్రీ అరైజెస్ అండ్ గివ్స్ రైజ్ టు ద కన్ఫ్యూజన్. మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ఎంట్రీ వచ్చి కన్ఫ్యూజన్ ఇస్తుందిట. మిస్టర్ వైద్యనాథ అయ్యర్, a lawyer, asked, if the జ్ఞాని says I am the body, what happens to him in death? జ్ఞాని నేను శరీరాన్ని అంటే ఆయనకి మృత్యు టైంలో ఏం జరుగుతుంది అని అడిగారు. He does not identify himself with the body even now. ఆయన ఇప్పటికీ కూడా తాను శరీరం అని అనుకోడు. But you said just before that the జ్ఞాని says I am the body. మీరు కూడా అన్నారు కదా నేను శరీరాన్ని అంటాడు జ్ఞానని. అంటే మహర్షి, yes, his I includes the body, for there cannot be anything apart from I for him. ఆయనకి ఏది కూడా నేను కానిది ఉండదు, అంతా తానయ్య అయిపోతాడు. ఇఫ్ ద బాడీ ఫీల్స్ డెడ్, లెట్ ఇట్ రైజ్ ద క్వశ్చన్. అంటే బాడీ ఏమో ఆ మృత్యువుని కానీ ఫీల్ అయితే అదే ప్రశ్న అడుగుతుంది. బీయింగ్ ఇనర్ట్ ఇట్ కెనాట్. అది జడం కనుక అది ఏమీ అడగలేదు. ఐ నెవర్ డైస్ అండ్ డస్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్. ఐ అన్నది ఎప్పుడు కూడా అది ఎప్పుడు ఇలాంటి ప్రశ్న వెయ్యదు, అది ఎప్పుడు చావదు. హూ దెన్ డైస్? ఎవరు చనిపోయేది? చాలా విచిత్రంగా ఉంది కదా. ఏమంటారు? నేననే దానికి మృత్యువు లేదు, బాడీ ఏమో జడం, అయితే ఎవరు చనిపోతున్నారు? హూ ఆస్క్స్ క్వశ్చన్? ఈ ప్రశ్నలు వేసేవాడు ఎవరు అని మహర్షి అడిగారు. బాగుంది కదా. ఫర్ హూమ్ ఆర్ ఆల్ ది శాస్త్రాస్ దెన్? ఈ శాస్త్రాలు ఎవరికైతే అంటూ అతను అడుగుతున్నారు ఆ క్వశ్చనర్. దే కెనాట్ బి ఫర్ ద రియల్ ఐ. నిజమైన ఐకి ఏ శాస్త్రాలు అక్కర్లేదు. దే మస్ట్ బి ఫర్ ద అన్రియల్ ఐ. మిథ్యా అనేనికే ఇవన్నీను. ద రియల్ వన్ డస్ నాట్ రిక్వైర్ దెమ్. నిజమైన నేనుకి ఏమీ అవసరం లేదు. ఇట్ ఈస్ స్ట్రేంజ్ దట్ ద అన్రియల్ షుడ్ హ్యావ్ సో మెనీ శాస్త్రాస్ ఫర్ హిమ్. ఆ అసత్యపు నేనుకి ఇన్ని శాస్త్రాలు అవసరమా అన్నాడు ఆయన. మహర్షి, ఎస్, క్వైట్ సో, నిజంగానే. డెత్ ఈజ్ ఓన్లీ ఎ థాట్ అండ్ నథింగ్ మోర్. మహర్షి ఏమన్నారండి? మృత్యు ఒక ఆలోచనే. ఈ పాయింట్ అర్థమైందా? మృత్యు అన్నది ఒక ఆలోచనే, అది ఏమీ కాదు. హీ హూ థింక్స్ రైజెస్ ట్రబుల్స్. ఎవడైతే ఆలోచిస్తాడో ఆయనే కష్టాలు తెచ్చిపెడుతున్నాడు. లెట్ ద థింకర్ టెల్ us వాట్ హ్యాపెన్స్ టు హిమ్. ఆలోచించేవాడిని చెప్పని ఆయనకి ఏమవుతుందో మృత్యువులో. ఇన్ డెత్ ద రియల్ ఐ ఈజ్ సైలెంట్. నిజమైన ఐ ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటుంది. వన్ షుడ్ నాట్ థింక్ ఐ ఆమ్ దిస్, ఐ ఆమ్ నాట్ దట్. నేను ఇది నేను అది కాదు అని ఎవరు ఆలోచించకూడదు. టు సే దిస్ ఆర్ దట్ ఈజ్ రాంగ్. ఇది నేను అది నేను అనడం చాలా తప్పు. దే ఆర్ ఆల్సో లిమిటేషన్స్. అవన్నీ పరిమితులే. ఓన్లీ ఐ ఆమ్ ఇస్ ద ట్రూత్. నేను ఉన్నాను అన్నదే సత్యం. సైలెన్స్ ఈజ్ ఐ. ఆ మౌనమే నేను. ఇఫ్ వన్ థింగ్స్ ఐ ఆమ్ దిస్, ఎవరైనా నేను ఇది అని ఆలోచిస్తున్నారంటే అనదర్ థింగ్స్ ఐ ఆమ్ దిస్ అండ్ సో ఆన్. దేర్ ఈజ్ ఎ క్లాష్ ఆఫ్ థాట్స్ అండ్ సో మెనీ రిలీజన్స్ ఆర్ ద రిజల్ట్. దీనివల్ల ఆలోచనలలో క్లాష్ వచ్చి ఎన్నో మతాలన్నవి ఫలితంగా వస్తున్నాయి. ద ట్రూత్ రిమైన్స్. అంటే ఒకతను అంటాడు ఇది నేను, ఒకతను ఇంకోటి అది నేను అంటాడు. ఇలా క్లాష్లు వచ్చి మతాల్లో కూడా క్లాషెస్ వస్తున్నాయి. ద ట్రూత్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. సత్యం ఎప్పుడూ ఒకలాగే ఉంది. నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ స్టేట్మెంట్స్. అది ఏ స్టేట్మెంట్ వల్ల కూడా దానికి ఏమీ కూడాను ఎఫెక్ట్ ఉండదు. కాన్ఫ్లిక్టింగ్ ఆర్ అదర్వైజ్. అంటే సంఘర్షణాత్మకమైనటువంటి ఏ స్టేట్మెంట్ తోటి దానికి సంబంధం లేదు. అయితే వాట్ ఈస్ డెత్ ఆయన అడిగారు అయ్యంగారు. మృత్యు ఏమిటండి? ఈజ్ ఇట్ నాట్ ద ఫాలింగ్ అవే ఆఫ్ ద బాడీ? శరీరం పడిపోవడం కాదా? డూ యు నాట్ డిజైర్ ఇట్ ఇన్ స్లీప్? మీరు నిద్రలో కూడా ఇది కోరుకోవట్లేదా? వాట్ గోస్ రాంగ్ దెన్? అప్పుడు ఏం జరుగుతుంది అంటే నిద్రలో కూడా మృత్యువులా పడి ఉంటాం. అయితే ఏమిటి తప్పు జరుగుతోంది? బట్ ఐ నో ఐ షల్ వేకప్. నాకు తెలుసు నేను నిద్ర లేస్తానని. ఎస్, థాట్ అగైన్. అది కూడా ఆలోచనే కదా. దేర్ ఈజ్ ద ప్రిసీడింగ్ థాట్ ఐ షల్ వేకప్. మొట్టమొదటిగా మనకు ఆలోచన ఉంటుంది, నేను నిద్ర లేస్తాను కదా. థాట్స్ రూల్ ద లైఫ్. అంటే మన జీవితాన్ని ఏమిటి రూల్ చేసినాయి? ఆలోచనలే. చూడండి, ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్స్ ఈజ్ వన్స్ ట్రూ నేచర్. అంటే
ఆలోచన నుంచి స్వేచ్ఛ అన్నదే నిజమైనటువంటి స్వభావం. అదే పరమానంద స్థితి, బ్లిస్. చూసారా, ఇదే పాయింట్ మన కృష్ణమూర్తి గారు ఆలోచనలే స్టిల్ చేస్తే ఉన్నదే పరమాత్మ స్థితి అని చెప్పారు. ఆ పరమాత్మ స్థితికినే బ్లిస్ అంటాం, అంటే పరమానందం, ప్రేమ. ఇది అర్థమైందా మీకు? ఆయన ఏమంటున్నారంటే శరీరం ఏమో జడమైంది, నేనన్న దానికేమో జ్ఞానం అక్కర్లేదు. మరి జ్ఞానం ఎవరికి కావాలి? ఇది మంచి ప్రశ్నే కదా. నేను శరీరాన్ని అన్న మిథ్యాభావనకి, అప్పుడు ఆ అయ్యంగారు అంటున్నారు, ఈ మిథ్యాభావనకి ఎన్ని శాస్త్రాలు అవసరమా, ఈ మిథ్యానేనికి ఎన్ని శాస్త్రాలు అవసరమా అన్నాడు. అంటే అవును అన్నారు మహర్షి. అంటే నిద్రలో మరి నువ్వు నిద్రపోతున్నావు కదా, రోజు నీకు డెత్ వస్తుంది, అందులో ఏం తప్పు జరుగుతోందంటే మళ్ళీ నేను లేస్తానని అనుకుంటానంటే అది నిద్రపోకముందు అనుకుంటాం మళ్ళీ నేను లేస్తానని కదా, అది కూడా ఒక ఆలోచనే. ప్రిసీడింగ్ థాట్ ఐ షల్ వేకప్ అంటే నిద్రపోకముందున్న ప్రిసీడింగ్ థాట్ అది. జీవితాన్ని ఆలోచనలే రూల్ చేస్తున్నాయి అన్నారు. 249 క్వశ్చన్. ఇగ్నోరెన్స్, అజ్ఞాన ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. అజ్ఞానం రెండు రకాలు. ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ద సెల్ఫ్, తన్ను తాను మర్చిపోవడం. అబ్స్ట్రక్షన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మజ్ఞానానికి అడ్డు తగలడం. మహర్షి అంటున్నారు అన్నమాట ఇదంతా. ఎయిడ్స్ ఆర్ మెంట్ ఫర్ ఇరాడికేటింగ్ థాట్స్. మనకి సాధనకి ఎన్ని సహాయాలు, అందుకే పూజలు చేస్తూ కూర్చున్నాం అనుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, మనం పూజ చేయడం వల్ల ఆలోచనలు ఆగిపోవట్లేదు. మన జన్మ యొక్క లక్ష్యం మనకి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఫూలిష్ యాక్టివిటీస్ చేస్తూ జీవితం గడుపుకోరు. నాకు పుణ్యం కావాలి, నేను ఇది పొందాను. నేనెవరికడా? శరీరం కాదు, నేను మనస్సుని కాను. పుణ్యం ఎవరికి కావాలి? నేను మనస్సునన్న మిథ్యాభావనే కా పుణ్యం. అర్థమైందా? అందుకని అసలైన జ్ఞానులు ఈ యాక్టివిటీస్ని ఖండిస్తారు. ఎందుకంటే అజ్ఞానంలో మనుషుల్ని పడేయడానికి ఈ యాక్టివిటీస్. పూజలు చేస్తాను, పుణ్యం వచ్చేస్తుంది. పుణ్యం ఎవరికి? అసలు నేనుకి పుణ్యమే అక్కర్లే, అదే అన్నిటికంటే అదే అందరికీ పుణ్యాన్ని ఇచ్చేటటువంటి సోర్స్ అది. మరి మీ ఈ జడమైన శరీరానికి పుణ్యం కావాలా? దానికి అక్కర్లే. అవిద్యతో నేను శరీరాన్ని అనుకునే మిథ్యానేనే అంత డ్రామా. అందుకని అబ్స్ట్రక్షన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, సెల్ఫ్ యొక్క నాలెడ్జ్కి అడ్డు తగిలేవి. ఎయిడ్స్ ఆర్ మెంట్ ఫర్ ఇరాడికేటింగ్ థాట్స్ అంటే ఇప్పుడు మనకు అవసరాలు, సహాయాలు దేనికి? ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. దీస్ థాట్స్ ఆర్ ద రీమానిఫెస్టేషన్ ఆఫ్ ప్రీడిస్పోజిషన్స్ రిమైనింగ్ ద సీడ్ ఫామ్. అంటే గత జన్మలో వాసనలు బీజ రూపంలో ఉన్నాయి గనక మనకు అవన్నీ వస్తున్నాయి. దే గివ్ రైస్ టు డైవర్సిటీ ఫ్రమ్ విచ్ ఆల్ ట్రబుల్స్ అరైజ్. అవేం చేస్తున్నాయి? భిన్నత్వాన్ని మనకు తెచ్చి పెడుతున్నాయి. అంటే ఇది వేరు అది వేరు అని అందు నుంచి అన్ని కష్టాలు వస్తున్నాయి. దీస్ ఎయిడ్స్ ఆర్ హియరింగ్ ద ట్రూత్ ఫ్రమ్ ద మాస్టర్. అంటే మాస్టర్ అంటే ఏంటి ఇక్కడ? శ్రవణ ఎక్సెట్రా. అంటే నిజం, సత్యాన్ని తెలుసుకోవడం. అక్కడ గురువు నుంచి. గురువు ఎవరు? ఆత్మే గురువు అని కూడా చెప్పారు. ద ఎఫెక్ట్స్ ఆఫ్ శ్రవణ మే బి ఇమీడియట్ అండ్ ద డిసైపుల్ రియలైజెస్ ద ట్రూత్ ఆల్ ఎట్ వన్స్. అందుకే కృష్ణమూర్తి గారు ఏమంటారు? వినేటప్పుడు ముందున్న ఆలోచన లేకుండా వింటే ఆ క్షణమే మార్పు సంభవం. అందుకే ఇక్కడ రమణ మహర్షి కూడా ఎప్పుడైతే సరి అయిన శ్రవణం ఉంటుందో ఆల్ ఎట్ వన్స్ సత్యం అన్నది ఆ క్షణమే పొందగలం. దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఫర్ ద వెల్ అడ్వాన్స్డ్ డిసైపుల్. బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు అలాంటిది. ఇప్పుడు జనక మహారాజుకి భార్య కౌగిలిలో ఉండగా పైనుంచి ఆ సెలెస్టియల్ బీయింగ్స్ అంటే ఎవరో అప్సరస్సులో అలాంటి వాళ్ళు ఎవరో వెళ్తున్నారు. వాళ్ళు ఆత్మజ్ఞానం కోసం చెప్పగానే వెంటనే ఆయనకి రియలైజేషన్ వచ్చేసింది. అంటే ఆయన ఆల్రెడీ అంటే బాగా అతను వెల్ అడ్వాన్స్డ్ డిసైపుల్ అనమాట. అదర్వైజ్ ద డిసైపుల్ ఫీల్స్ దట్ హీఈస్ అనేబుల్ టు రియలైజ్ ద ట్రూత్. అలాంటి వాళ్ళు కాకపోతే వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఈ సత్యం ఏమిటో నాకు తెలియట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ రిపీటెడ్లీ హియరింగ్ ఇట్, ఎన్నిసార్లు విన్నా ఈ సత్యం నాకు అర్థం కావట్లేదు అంటారు. వాట్ ఈజ్ ఇట్ డ్యూ టు? అలా ఎందుకు అనిపిస్తోంది? ఇంప్యూరిటీస్ అంటే ఇన్ హిజ్ మైండ్, మనస్సులో ఉన్నటువంటి అశుద్ధాలు. ఏమిటవి అంటే డౌట్ అండ్ రాంగ్ ఐడెంటిటీ ఆర్ ద ఆబ్స్టకిల్స్ టు బి రిమూవ్డ్. సందేహము, రాంగ్ ఐడెంటిటీ అంటే నేను బాడీని, నేను మనస్సుని అనుకోవడమే రాంగ్ ఐడెంటిటీ. ఇవే మనకు ఆటంకాలు. అందుకని ఆటంకాలు ఎవరో తెచ్చిపెట్టుకోలేదు, మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం. మన చేతుల్లోనే ముక్తి ఉంది.
శరీరం నేను కాను అని మనం జీవించట్లేదు, వింటాం, వదిలేస్తున్నాం. ఎవరో మనకి ముక్తిని ప్రసాదించడం ఏమిటి? మన ముక్తి మన చేతుల్లో ఉంది. రెండోది, టు రిమూవ్ ఇగ్నోరెన్స్ కంప్లీట్లీ హీ హ్యాస్ టు హియర్ ద ట్రూత్ రిపీటెడ్లీ. మనం రోజు సత్సంగాలు ఎందుకని మన ఇగ్నోరెన్స్ని రిపీటెడ్గా తీసేసుకుంటున్నాం. అంటే కంప్లీట్గా తీసేసుకోవడానికి సత్యాన్ని రిపీటెడ్గా వినాలి. అంటిల్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ బికమ్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, మనకి పూజల మీద ఉన్న విశ్వాసం బాడీ నేను కాదు అన్న దాన్ని లేదు. మన అందరికీ సత్యం ఏమిటి? ఇది శరీరం నేను కాను అని తెలుసు. అక్కడ మాయ కమ్మేస్తుంది ఏంటంటే, పూజ చేస్తే ఏదో వచ్చేస్తుంది. ఏమిటి వచ్చేస్తుందండి? ఎవరికి వచ్చేస్తుంది? శరీరం, జడమైన శరీరానికా? ఆ నేనన్న సంపూర్ణత్వానికా? దేనికి పుణ్యం? మిథ్యా నేను. ఆ మిథ్యా నేనికి పుణ్యం అవసరమా? అందుకే మనం అన్నీ కూడా మీనింగ్లెస్ యాక్టివిటీస్తో జీవితం గడిపిస్తున్నాం. అర్థమైందా? ఇంతకు ముందు నుంచి కండిషనింగ్, చిన్నప్పటి నుంచి పూజ చేయి పుణ్యం వస్తుంది, పూజ చేయి పుణ్యం వస్తుంది, నోము చేయి పుణ్యం వస్తుంది అంటారు. పుణ్యం ఎవరికి? మిథ్యానేనికి. ఆ మిథ్యానేని పుణ్యమా? ఇది మనం జ్ఞానం వచ్చాక తెలుసుకోవాలి. టు రిమూవ్ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం కంప్లీట్గా ఉండాలంటే సత్యాన్ని మనం రిపీటెడ్గా వినాలి. అంటే మనం అందరం ఎంతలా ఉన్నామంటే, ఎన్ని సత్యాలు విన్నా, ఎన్నిసార్లు సత్యం విన్నా, నేను చిన్నప్పుడు నేర్చుకున్న అజ్ఞానపూరితమైన జ్ఞానం కంటే నాకు మరొకటి ముఖ్యం కాదు అనే ఒక కండిషనింగ్లో జీవిస్తున్నాం. మన జ్ఞానంతో మనమే అవి తొలగించుకోవాలి. నేను ఇంకా పూజే చేస్తాను, పుణ్యం సంపాదిస్తాను, ఆ పుణ్యం ఏదో వీళ్ళెవరికి తెలియదు, రమణ మహర్షికి తెలియదు, ఈ జ్ఞానులు ఎవరికి పుణ్యం తెలియదు, ఆ షిరిడి బాబాకి తెలియదు, నాకే తెలుసు, అందుకే నేను పూజలు చేస్తూ చచ్చే వరకు ఇలాగే జీవిస్తానని ఏదో దొంగతనంగానైనా పూజలు చేసుకున్నాం. కానీ ఏమిటి వస్తుంది మనకి అనేది ఎవరికి వస్తుంది పుణ్యం? ఆ మిథ్యానేనా? అది తరించేది మిథ్యానేనా? అంటిల్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ బికమ్స్ పర్ఫెక్ట్ అంటే సంపూర్ణమైన పర్ఫెక్ట్ మ్యాటర్ వచ్చే వరకు ఆయన రిపీటెడ్గా సత్సాంగత్యాన్ని వినాల్సింది. టు రిమూవ్ డౌట్స్ హీ మస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ హీ హ్యాస్ హర్డ్. సందేహాలన్నీ పోవాలంటే విషయాన్ని రిపీటెడ్గా మనం గుర్తు చేసుకోవాలి. నిన్న నేను విన్నాను శరీరం నేను కాదని, నేను శరీరాన్ని నాకు పుణ్యం అంటున్నానే అంటే, అయినా మనం ఏం చేస్తాం? లేదు లేదు, ఇవన్నీ కాదు. చిన్నప్పుడు చెప్పారు కదండి పుణ్యం వస్తుందని. పుణ్యం ముఖ్యమా, మోక్షం ముఖ్యమా? ఆ స్వర్గంలో సుఖాలు అయ్యాక తన్ని తగిలేస్తారు. పుణ్యం ఏమిటండి? పుణ్యానికి విలువ ఏముంది? మనకి మోక్షం కంటే కోటి రెట్లు కోటి స్వర్గాల ఫలితం మోక్షం. అంటే ఆత్మతత్వంలో ఉన్న ఆనందం ఆ స్వర్గ సుఖాల కంటే గొప్పది. దీన్ని మనం ఏమో గడ్డిపోచలాగా తన్ని పారేస్తున్నాం. ఆ పూజలు పట్టుకుని వేలాడతాం. ప్రతి పూజ వల్ల పుణ్యం వచ్చేస్తుందా? ఎందుకు వచ్చేస్తుందండి? ఈ ఇహలోకమైన సౌఖ్యాలు పెరుగుతాయి, మోహాలు పెరుగుతాయి, నాదే అన్న తపన, అజ్ఞానం పెరుగుతుంది. అంతే కదా మనకు పెరిగేది. నాకు పిల్లలు బాగుండాలి, నాకేమోని ధనము ధాన్యము వచ్చేయాలి, ఇవన్నీ దేనికండి? ఆత్మజ్ఞానానికి పనికొస్తాయా? అందుకని ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉన్నటువంటి జ్ఞానం పూర్తిగా అది వచ్చే వరకు, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? నేను ఆత్మతత్వాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను ప్రేమ స్వరూపాన్ని అనే విషయం పూర్తిగా వచ్చే వరకు సత్సాంగత్యం అన్నది అవసరమే. టు రిమూవ్ డౌట్స్, మనకున్నటువంటి సందేహాలు తీర్చుకోవాలంటే ప్రతినిత్యం కూడా మనం ఆలోచించాలి. అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డౌట్స్ ఆఫ్ ఎనీ కైండ్. ఏ సందేహం రాకుండా ఉన్నంత వరకు మనం ఇది తెలుసుకోవాలి. టు రిమూవ్ ద రాంగ్ ఐడెంటిటీ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద నాన్ సెల్ఫ్ యాజ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్ ఆర్ ద ఇంటెలెక్ట్. నేను మనస్సుని, నేనేమో ఇంద్రియాలని, నేనేమో నా బుద్ధిని అన్న అహంకారాలన్నీ, ఆ రాంగ్ ఐడెంటిటీ, అవన్నీ పోయే వరకు కూడా హిజ్ మైండ్ మస్ట్ బికమ్ వన్ పాయింటెడ్. ఒక్కదాని మీద ఆయన మనస్సు ఉంచాలి. ఆల్ దీస్ థింగ్స్ అకాంప్లిష్డ్ ద ఆబ్స్టకిల్స్ ఆర్ ఎట్ ఎన్ ఎండ్. అంటే ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఆబ్స్టకిల్స్ అన్నవి అంతమైపోతాయి. సమాధి రిజల్ట్స్, దట్ ఈస్ పీస్ రెయిన్స్. అంటే అనిబిసెంట్కి మనకి తేడా ఏంటంటే, మనం అన్ని వింటాం, అక్కడే వదిలేస్తాం, మళ్ళీ మనం రెగ్యులర్ రొటీన్ మాత్రం పట్టుకుంటాం. అనిబిసెంట్ ఏంటంటే, ఇది సత్యం అంటే దానికి జీవితం అంకితం చేశారు గనక ఆవిడికి వెంటనే రియలైజేషన్ అవన్నీ వచ్చాయి. మనం వాళ్ళందరూ అజ్ఞానులు, నేనే జ్ఞానిని, నాకు పుణ్యం పూజల కంటే ఇంకోటి ఎక్కువ అని మనం పట్టుకుంటున్నాం కండిషనింగ్తో. అందువల్ల ఏదైతే శాశ్వతమో దాన్ని వదిలేస్తాం. అందువల్ల ఎప్పుడు మనం అలాగే ఉంటాం. పైగా నాకేమీ రావట్లేదు అంటాం. ఎందుకు వస్తుంది? మనమే అడ్డుకుంటున్నాం. ఆ రకంగా సుధా గారిని అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఆవిడ తనంతటి తను రికగ్నైజ్ చేసి పూజలను వదిలేస్తున్నారు.
ద మైండ్ ఆర్ ద ఇంటెలెక్ట్, హిజ్ మైండ్ మస్ట్ బికమ్ వన్ పాయింటెడ్. అంటే వదిలేసామంటే ఏమిటి నష్టమో, ఏమిటో మనకు వచ్చిన మంచిలన్నీ పోగొట్టేసుకుంటున్నామేమో, ఏమిటి మంచి అని మళ్ళీ అప్పుడు ఆలోచించాలి కదండి. మనస్సు ఇలాంటి డౌట్స్ ఇస్తుంది. ఎవరికి మంచి, ఆత్మతత్వం కంటే మంచి ఏమైనా ఉందా అనేది మనకి గట్టిగా నిలవాలి. అది ఎవరో నిలపరు, మనమే నిలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ఆబ్స్టకిల్స్ అన్నీ అంతమయ్యే వరకు, అంటే అదే సమాధి స్థితి, అదే పరమశాంతి. కొంతమంది ఏమంటారంటే ఎప్పుడు కూడా మీరు శ్రవణం అది ఆపకండి, రిఫ్లెక్షన్ అండ్ వన్ పాయింటెడ్నెస్, ఏకాగ్రత, అది అంటే ఏమిటంటారు దాన్ని, మననం, ఏది ఆపకండి అని. దీస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ బై రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదవడం వల్ల సంపూర్ణత రాదు. బట్ ఓన్లీ బై కంటిన్యూడ్ ప్రాక్టీస్ టు కీప్ ద మైండ్ విత్ డ్రాన్. మనస్సుని అన్నిటి నుంచి విత్డ్రా చేస్తూ ఉండాలి. లేదు లేదు నేను పూజలు చేసి స్వర్గసుఖాలు ఇక్కడే అనుభవించేస్తానంటే అక్కడ మనిషి విత్డ్రా అవ్వలేదు కదా. ఇవి అవి వస్తువులు పొందేస్తాను, నాకు సుఖం అందులోనే ఉన్నదంటే మనస్సు విత్డ్రా అవ్వలేదు కదా. బాహ్య వస్తువుల్లో సుఖం అన్నదే లేదు, అవే అందులోనే సుఖం ఉందని మనస్సుతో అజ్ఞానంతో పట్టుకుంటాం, అందుకే మనకి సుఖం రాదు. అందుకనే కొంతమంది దీస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ అంటే ఇవి ఎప్పుడు బై రీడింగ్ బుక్స్, పుస్తకాలు చదవడం రాదు. కేవలంగా మనం చదివినటువంటి మనస్సుని మిగతా వాటన్నిటి నుంచి మనస్సుని బయటకు వెళ్లకుండా అంతర్ముఖం చేసుకోవడం వల్లే వస్తుంది. అందుకని బాహ్యమైన యాక్టివిటీస్లో దేని వల్ల మనకి మోక్షప్రాప్తి రాదు. యాస్పిరెంట్ మే బి కృతోపాసక ఆర్ అకృతోపాసక. అంటే ఏంటి, ద ఫార్మర్ ఈస్ ఫిట్ టు రియలైజ్ ద సెల్ఫ్. అంటే కృత అంటే ఏంటి, కృతకృత్యుడు అయ్యాడు అంటాం కదా, ఆయనకి ఆత్మతత్వాన్ని తెలుసుకునే స్థితి వచ్చింది. ఈవెన్ విత్ ద స్లైటెస్ట్ స్టిమ్యులస్. 10 నిమిషాలు ఉందండి, ఆయనకి కొంచెం ప్రేరణ వచ్చినా సరే ఆత్మతత్వాన్ని ఆయన తెలుసుకోగలడు. లైక్ జనక, ద ఫార్మర్ ఈస్ ఫిట్ టు రియలైజ్ ద సెల్ఫ్ ఈవెన్ విత్ ద స్లైటెస్ట్ స్టిమ్యులస్. ఓన్లీ సమ్ లిటిల్ డౌట్ స్టాండ్స్ ఇన్ హిస్ వే. ఆయన కొంచెమే సందేహం ఉంటుంది. ఇట్ ఈస్ ఈజీలీ రిమూవ్డ్ ఇఫ్ హీ హియర్స్ ద ట్రూత్ వన్స్ ఫ్రమ్ ద మాస్టర్. ఇమీడియట్లీ హీ గెయిన్స్ ద సమాధి స్టేట్. ఆయన ఎవరిని తన గురువు నుంచి విషయం వినగానే ఆయనకు వెంటనే సమాధి స్థితి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ప్రెస్యూమ్డ్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ శ్రవణ, రిఫ్లెక్షన్ ఎక్సెట్రా ఇన్ ప్రీవియస్ బస్. అంటే ఆయన గత జన్మలోనే శ్రవణ మననాలు అయిపోయి, దే ఆర్ నో మోర్ నెసెసరీ ఫర్ హిమ్. ఆయనకి ఇప్పుడు అవేమీ అవసరం లేదు. ఈ విధంగా ఫర్ ద అదర్ ఆల్ దోస్ ఎండ్స్ ఆర్ నెసెసరీ, ఎయిడ్స్ ఆర్ నెసెసరీ. మిగతా వాళ్ళకి అన్ని అవసరమే. అంటే శ్రవణం, మననం, రిపీటెడ్గా సత్తుతో సాంగత్యం. ఫర్ హిమ్ డౌట్స్ క్రాప్ అప్ ఈవెన్ ఆఫ్టర్ రిపీటెడ్ హియరింగ్. అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు విన్నా ఇంకా సహజ సందేహాలే. అందుకోసం హీ మస్ట్ నాట్ గివ్ అప్ ఎయిడ్స్ అంటిల్ హీ గెయిన్స్ ద సమాధి స్టేట్. సమాధి స్థితి పొందే వరకు ఈ సహాయాలు ఏవి వదిలేయకూడదు. అంటే ఏంటి, సత్పురుషుల సాంగత్యం, సత్ పదార్థంతో సాంగత్యం, శ్రవణం, మననం, ఇవన్నీ లాస్ట్ వరకు అవసరమే. శ్రవణ రిమూవ్స్ ద ఇల్యూషన్ ఆఫ్ ద సెల్ఫ్ బీయింగ్ వన్ విత్ ద బాడీ ఎక్సెట్రా. రిపీటెడ్ శ్రవణం వల్ల నేను శరీరాన్ని అన్న భ్రాంతి కూడా పోతుంది. రిఫ్లెక్షన్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ నాలెడ్జ్ ఇస్ సెల్ఫ్. అంటే మనకి బాగా మనం ఆలోచిస్తే జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఆ ఆత్మతత్వమే నేను, ఆ జ్ఞానమే నేను. వన్ పాయింటెడ్ రివీల్స్ ద సెల్ఫ్ యాజ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ బ్లిస్ఫుల్. ఏకాగ్రత వల్ల ఏం తెలుస్తుందంటే ఆ పరమాత్మతత్వం అనంతమైన ఆనంద స్వరూపం అని అనుభవంలోకి వస్తుంది. ఇక్కడితో ఈ క్వశ్చన్ అయిపోయింది. ఈ రెండింటితో ఆపుదాం. మీకు అర్థమైందా? నేను ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను ఈ పాయింట్. మనం చదువుతాం కానండి, పురాణ కాలక్షేపంలో వదిలేస్తున్నాం. మనం దాన్ని జీవితంలో ఇది నా జీవితాన్ని సరిచేసుకోవడానికి నాకు అవసరం అన్నదంటగా మనం పెట్టుకుంటే ఆ క్షణమే మనకి సంభవం. వసంతలతో చెప్తావా 2 క్వశ్చన్స్ కోసం? వినండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ అది ఏదో డెత్ ముందు ఉండేటువంటి స్టేట్ ఏమిటి అని అడిగారు ఆయన, ఎలా ఉంటుంది అని. అంటే అది రెండింటి మధ్య ఒక స్ట్రగుల్ లా ఉంటుంది. అంటే మనిషి ఎవడైతే సాధారణంగా డెత్ ఎప్పుడు వస్తుంది అంటే గ్యాస్పింగ్ ఆఫ్ బ్రెత్ తర్వాత వస్తుంది. సో గ్యాస్పింగ్ ఆఫ్ బ్రెత్ ఉన్నప్పుడు ఆ మనిషి ఊగిసలాడుతూ ఉంటాడు, ఇటు సైడు అటు సైడు. అంటే నెక్స్ట్ ఇంకొక బాడీ
అంటే ఇది అది ఏదైతే వస్తుందో అంటే అది స్పిరిచువల్ బాడీ ఏ బాడీ తెలియదు. ఆ బాడీ ఒకటి లాగుతూ ఉంటుంది అటు సైడు. ఈ బాడీ ఇటు సైడ్ లాగుతుంది. ఆ మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆ టైప్ ఆఫ్ అది సిట్యుయేషన్ అని. అదొక పాయింట్ అలాగా తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి గురించి అది చెప్పారు. అంటే ఎప్పుడైతే హార్ట్‌లో అది రెస్ట్ అవుతుందో మన తాలూకా బ్రెత్ గాని, ప్రాణం ఆత్మతత్వం అంటే మిగతాదంతా వెళ్ళిపోతున్న ప్రాణం, అదే సెల్ఫ్ సోల్. ఆయన ఏం చేశారు, ఆ! ఆత్మ అది హార్ట్ లోకి లయం అవ్వడానికి ఆయన ఆవిడ హృదయం మీద చెయ్యి పెట్టేట. చెయ్యి వేశారు. చెయ్యి వేస్తేను ఆవిడకి అంటే పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు అలాగ కూర్చొని ఒక చెయ్యి తల మీద, ఒక చెయ్యి ఆవిడ ఛాతీ మీద పెట్టి అతను చేస్తే అది ఆఖరి నిమిషంలో అది లయం అయింది. లయం అయిన తర్వాత జ్ఞానులకి ఒక చిన్న గంటలా వినిపిస్తుంది. చిన్న మోత వినిపిస్తుంది. అది అలా వచ్చిన ఫీల్ అయితే అవుతారు, పళనిస్వామి విషయంలో వినపడడం కాదు, ఫీల్ ఆ! అవుతారు. పళ ఉమ్, ఆ! అదే. అంటే పళనిస్వామి విషయంలోని ఆయన టక్కున చెయ్యి తీసేసి అయిపోయిన వెంటనే అదే సెన్స్ అయిన వెంటనే ఆ మోత తీసేశారు. ఆ, అతని తాలూకా ప్రాణమేమో కళ్ళలోంచి పోయింది. విచ్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ హైయర్ బర్త్ అని కూడా అన్నారు. ఉమ్, అంటే అంటే అతనికి మోక్షం రాలేదు గానీ హైయర్ బర్త్ వచ్చింది. కానీ ఉమ్, ఆ తర్వాత తల్లి విషయంలో కొంచెం అలా జాగ్రత్త పడి ఆ మోత వినిపించిన తర్వాత కూడా అలా చెయ్యి ఉంచినప్పుడు ఆవిడ కంప్లీట్‌గా కళ్ళు మూసేసుకున్నారు. ఉమ్. ఆ పీస్‌ఫుల్ స్టేట్ రెయిన్ అయింది. అదే మీద ఆవిడ మొహం మీద. తర్వాత అది ఇండికేషన్ ఆఫ్ అది మోక్షం అని. ఉమ్. అలాగా అది చెప్పారు. మరి ఇది నేను చదవడమే అంతే నువ్వు అంతే అంతే, వినడమే. అదే చెప్పేది. తర్వాత రెండో ఆ! అయితే ఇంకొకటి విషయంలో అది కొంచెం తేడా ఏమిటి అక్కడ అనిపించింది. జ్ఞాని నేను సరే అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. ఏంటది అజ్ఞాని నేను శరీరాన్నంటాడు. జ్ఞాని కూడా నేనే శరీరాన్నంటాడు. తేడా ఎక్కడంటేను జ్ఞాని నేను శరీరాన్ని అంటే శరీరం వరకే అతని తాలూకా ఇది పరిమితం అయ్యి ఉంటుంది. అంటే కంప్లీట్‌గా ఒక రకమైన ఐడెంటిఫికేషను. జ్ఞాని ఎప్పుడైతే ఐ యామ్ ద బాడీ అంటాడో, ఆ ఐలోనేంటంటే అన్నీ అంటే ఐ యాస్ ఎ స్పిరిట్, ఐ యాస్ ఎ బాడీ, ఐ యాస్ ఎ మైండ్ అన్నీ కలిసుంటాయి అని ఆహా, బాడీయే ఇన్‌క్లూడ్ కాదు, అయ్యుంటాయి. చరాచర జగత్తంతా తానై ఉన్నాడని. అంటే అక్కడ బాడీ అంటే వర్డ్ బాడీ కేవలం అనే అంటే శరీరానికి పరిమితం. జ్ఞాని అంటాడు ఐఎమ్ ద బాడీ, అజ్ఞాని అంటాడు. అజ్ఞాని ఎలా అన్నప్పుడు పరిమితంగా అంటాడు. జ్ఞాని ఏమంటాడు, ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ దిస్ దట్ ఆల్ ద బాడీస్ ఎవ్రీథింగ్ ఐఎమ్ అని. ఆ! అంటే అతని వర్డ్ బాడీ అనేది ఒక్క మన ఫిజికల్ శరీరానికి సంబంధం కాదు. ఆ, మిగతాదంతా అని కదా! ఫిజికల్ శరీరానికే, ఫిజికల్ శరీరము నేనే, ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్ ఎవ్రీథింగ్ ఐఎమ్ అన్న వేలో ఉంటాడు ఆయన. అదే. అంటే అంటే ఆ ఒక్క శరీరమే కాకుండా మిగతావి కూడా ఇంక్లూడ్ అయ్యున్నాయి అని అంటే ఆయన అర్థమైంది. ఐఎమ్ ద బాడీ అంటాడు, అంటే హీఈస్ ద బాడీ బట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ, అండ్ వేర్ ద అజ్ఞాని ఈస్ లిమిటెడ్ టు ద బాడీ. హ్మ్. అదే హీఈస్ ద బాడీ, అలాగా. అజ్ఞాని ఐఎమ్ ద బాడీ అంటే బాడీ కానని కాదు, ఐఎమ్ ద బాడీ ఐఎమ్ ఎవ్రీథింగ్ అని. అదే. అదే నాకు అది అర్థమైందది. ఆ తర్వాత అయితే ఈ మృత్యు ఈ జ్ఞాని తాలూకా జ్ఞాని ఎప్పుడైతే నేను శరీరాన్ని అంటాడంటే అతనికి అతన్ని చచ్చిపోతున్నప్పుడు అతని బాడీకి ఏమిటవుతుంది అంటే ఆయన అంటారు అతని బాడీ సెన్సే ఉండదు. ఆ మృత్యు సెన్స్ కూడా ఉండదు అతనికి. ఆ అనే దానికి ఎప్పుడు మృత్యు అనేది ఉండదు కాబట్టి అతను ఆ దానికి అతనికి ఆ రకమైన కాన్షియస్‌నెస్ ఉండదు అని మీరు ఈ పాయింట్ అన్నారు. రియలైజ్ అదేనా? చేశారా, మృత్యు అన్నది ఒక థాటే. ఆ! అతనికి తెలుసు. నేను అనే దానికి ఎప్పుడు చావు ఉండదు అనేది జ్ఞానికి తెలుసు కాబట్టి, ఆయన ఆ మృత్యువు గురించి వరి అవ్వరు అని. తర్వాత ఏంటది అయితే హ్మ్, ఏమిటది ఏంటిది ఆ నిద్ర సంగతేదో చెప్పారు. ఆ నిద్రలోనేంటంటే మనకు ఆ థాట్ నిజానికి నేను మనకి నిద్రలో ఆహ్, మృత్యు వస్తోంది కదా. ఆ! అయితే ఆ అతను తర్వాత ఏమన్నాడు, నేను లేస్తాను అన్నదంటే అది కూడా ఒక ఆలోచనే, బిఫోర్ స్లీప్ ఉంటుంది. అవును.
అదే ఏంటది అయితే అంటే మృత్యువు అనేది అంటే ఒక నిద్ర కూడా మృత్యువు లాంటిదే. అంటే నిద్రను నువ్వు కోరుకుంటున్నావు కదా! మరి మృత్యువుని ఎందుకు కోరుకోవు అంటే, నిద్రలో నాకు తెలుస్తుంది నేను రేపొద్దున లేస్తానని చెప్పి, అందుకని నేను భయం, బాధ లేదు పడుకుందాం హాయిగా అనుకుంటాం. కానీ ఇక్కడ అంటే అది కూడా ఐడియావే, థాటే, నీ మనస్సే అలా ఆలోచిస్తున్నది రేపు లేస్తానని చెప్పి. సో, మనం మొత్తం అన్ని భావ ప్రపంచంలోనే ఎప్పుడూ ఉంటూ ఉంటాము. కాబట్టి ఆ థాట్‌లెస్‌గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ శాస్త్రాలన్నీ కూడానేంటంటే నిజమైనటువంటి మిథ్యానేనికే తప్ప అసలైనటువంటి ఆత్మతత్వానికి, ఆత్మకి ఏ రకమైన శాస్త్రాలు, జ్ఞానాలు అక్కర్లేదు అన్నారు. ఆ తర్వాత ఆఖరిన చదివిన క్వెషన్‌లోనేంటంటే ఈ రెండు అడ్డంకులుంటాయి మోక్షం అదే చేయడానికి, సెల్ఫ్ రియలైజేషన్‌కి. ఒకటి నేను ఆత్మ అన్న విషయమే మర్చిపోవడం, తెలియకపోవడం. రెండోదేంటంటే ఆత్మజ్ఞానానికి అడ్డుపడడం రావడానికి. నిజమైనటువంటి బాగా జ్ఞానం ఉన్న మనిషి అయితే శ్రవణం చేతనే అతను టక్కున రియలైజ్ చేస్తాడని అతన్ని గ్రహిస్తాడు. వేరే ఇగ మిగతా వాళ్ళకి కొన్ని ఈ శ్రవణం, మననం, తర్వాత ఏ ఏకంగా అంటే వన్ పాయింటెడ్‌నెస్, తర్వాత రిపీటెడ్‌గా దాన్ని ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ అవసరం అవుతుంది మిగతా వాళ్ళకి అని. అంతే. వాళ్ళు అవి చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హ్మ్. వాసనలు అలాగా లాగేస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. అంటే ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నా, వాళ్ళు అంటే వేరే కాదు, మనందరం అలాగే ఉన్నాం కనుక ఏం చేయాలంటే, అదే. 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 ఇప్పుడు చూడు ఎంత మనకి చెప్పినా చిన్నప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలని జ్ఞానం అన్న దాంతో మనం తీయటం లేదు, అజ్ఞానాన్ని. హ్మ్. అవే పట్టుకు వేలాడుతున్నంత అవును. కాలం మనకి రాదు.